హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐబీపీఎస్ నుంచి 11 గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. మనకి ఏంటంటే వీటికి వచ్చేసి అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, క్లర్క్ ఉద్యోగాలు అనమాట. ఓకేనా? అందరూ బ్యాంకింగ్ సెక్టర్స్లో వర్క్ చేయాలనుకుంటారు కదండి, ఇవేనండి క్లర్క్ జాబ్స్ అంటారు అనమాట. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఐబీపీఎస్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రీసెంట్ అప్డేట్స్లో మనకి ఇక్కడ చూడండి, సిఆర్పి క్లర్క్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అప్లై చేసుకోవడానికి లింక్. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. క్లర్క్ ఉద్యోగాల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1 జూలై 2024 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అందరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే పీఈటీ అనేది 12th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్ వరకు వీలైతే కండక్ట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు ఆగస్ట్లోనే వస్తాయండి. అప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. లేదు అనుకుంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అయినట్టయితే నేను అప్డేట్స్ అనేవి కంటిన్యూస్గా నేను ఇస్తాను. రిజల్ట్ చూసుకున్నట్టయితే పీఈటీది సెప్టెంబర్లో అయితే వస్తుందండి. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో అయితే ఉంటుంది. సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేదంటే అక్టోబర్ స్టార్టింగ్ వీక్లో కానీ మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ యొక్క రిజల్ట్ కూడా మీకు ఏంటంటే డిసెంబర్ లోపు అయితే మీకు జనరేట్ చేస్తారు రిజల్ట్స్. మీకు అలాట్మెంట్ వచ్చేసి టోటల్గా ఏప్రిల్ 2025 లోపు మీకు అలాట్మెంట్ ఇస్తారంటే మీకు ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మనకొచ్చేసి టోటల్‌గా 11 గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అవి ఏ బ్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 11 గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ 11 బ్యాంకుల్లోనే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్కి వచ్చేసి మనం చూసినట్టయితే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. క్రూషియల్ డేట్ వచ్చేసి 1 జూలై 2024 అనేది క్రూషియల్ డేట్. ఈ డేట్ లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి మనకి క్రూషియల్ డేట్ వచ్చేసి 21 జూలై 2024 లోపు మీరు పాస్ అయితే సరిపోతుంది. రిజల్ట్ డిక్లేర్ చేస్తే సరిపోతుందండి. మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రిజల్ట్ అనేది డిక్లేర్ అయ్యి ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మీరు ఇంకా ఇంకేమీ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఎటువంటిది ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ లిటరసీ అని చెప్పేసి మనకి ఇచ్చారన్నమాట. ఏంటంటే ఇది కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు కొద్దిగా ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ మీద, షార్ట్ కట్ కీస్ అని చెప్పేసి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. మీకు ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు గానీ, మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీగా కావాలి. ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో మీకు మదర్ టంగ్ అనేది తెలుగు మాట్లాడతారు కాబట్టి, మీకు తెలుగు రాయడం రావాలి, మాట్లాడడం రావాలి. అలాగే మీకేంటంటే చదవడం కూడా రావాలి. ఓకేనా? మీకు ఏంటంటే మీ ఓన్ స్టేట్‌లో ఏ లాంగ్వేజ్ అయితే మీ మదర్ టంగ్ ఉంటుందో, ఆ లాంగ్వేజ్ అనేది మీకు రాయడం, చదవడం, మాట్లాడడం కూడా కంపల్సరీగా రావాలని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఆల్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎప్పుడు మీకు కంప్లీట్ అవ్వాలి? 21 జూలై 2024 ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ డేట్ లోపు మీకు ఏంటంటే రిజల్ట్ అనేవి డిక్లేర్ అయిపోతే సరిపోతుంది. మీకు ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 175 అండి. ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ జీఎస్టీ మొత్తం అన్నీ కలుపుకుంటే రూ. 175 ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అండ్ డీఎస్ఎం క్యాండిడేట్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 175 అనేది అప్లికేషన్ ఫీజు. ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్‌కొచ్చేసి రూ. 850 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే మీరు పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఈ ఆన్‌లైన్ ఫీజ్ అనేది పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్, 60 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మీద ఉంటుందన్నమాట. ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు 30 క్వెషన్స్ వస్తాయి. 30 మార్క్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనల్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే 35 క్వెషన్స్ వస్తాయి. 35 మార్క్స్. 20 మినిట్స్ అయితే మీకు టైం అనేది అలౌట్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్‌కి వాళ్ళనైతే పిలవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకేంటంటే టోటల్‌గా 190 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలొకేషన్ టైమ్ చూసుకున్నట్టయితే 160 మినిట్స్ అయితే ఉంటుందండి. మనకి సబ్జెక్ట్ వైస్‌గా ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి, ఎంత టైమ్ అయితే ఉంటుందని చెప్పి మనకు నోటిఫికేషన్ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నోటిఫికేషన్‌వి. దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మీరు ఇంగ్లీష్‌లో రాయొచ్చు, లేదనుకుంటే హిందీలో రాయొచ్చు, లేదు అనుకుంటే తెలుగులో కూడా మీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అలాగే ఢిల్లీ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీ. అలాగే మనకి ప్రతి స్టేట్‌కి మెన్షన్ చేశారన్నమాట. అవి ఒకసారి మీరు చెక్ చేయండి. తెలంగాణ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు సెలెక్ట్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఏదైతే ఆన్‌లైన్ అప్లై చేస్తున్నప్పుడే మీ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ప్రతి దానికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కూడా 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌కి తాలూకుగా వేకెన్సీస్. ఓకేనా? ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. నేను ఒక 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చెక్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్ అండి. ఇవన్నీ బ్యాంక్ నేమ్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఏమీ లేవుమాట. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఏమీ లేవు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి ఏం లేవు. ఎస్టీ వాళ్ళకి ఏం లేదు. ఓబీసీ వాళ్ళకొచ్చేసి ఒకటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ఏం లేవు. జనరల్ వాళ్ళకొచ్చేసి 4. అలాగే టోటల్ వచ్చేసి 5 పోస్టులైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 0 అని ఉన్నాయి కదా! వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ జనరల్‌లో 4 ఉన్నాయి కదండీ! ఈ 4 పోస్టులకి వాళ్ళైతే పోటీ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని, కెనరా బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఇండియా బ్యాంక్ అని చెప్పేసి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్పి మనకి వేకెన్సీ అనేది డివైడ్ చేస్తారు. కేటగిరీ వైస్‌గా ఎస్సీ వాళ్ళకొచ్చేసి 5, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 4, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెక్స్ట్ జనరల్ వాళ్ళకైతే ఏ పోస్టులు లేవు. 0 అని ఇచ్చారు. ఇవన్నీ టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్‌గా 13 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ మనం ఈ 11 బ్యాంకుల యొక్క వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయంటే మనకి 105 పోస్టులైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఏ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారన్నమాట. అలాగే మనకి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, అస్సాం అని చెప్పి, బీహార్ అని చెప్పేసి, ఛత్తీస్‌గఢ్ అని చెప్పేసి మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఢిల్లీ నుండి చూసుకున్నట్టయితే 268 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం ఢిల్లీకి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ అక్కడ ఏంటంటే మదర్ టంగ్ ఏముంటుంది అక్కడ నాకు తెలిసి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు కంపల్సరీగా వచ్చుండాలి. ఓకేనా?
మీరు అప్లై చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా వచ్చుండాలి. ఓకేనా? చదవడం రావాలి, రాయడం రావాలి, మాట్లాడడం కూడా రావాలండి. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. వచ్చేసి తమిళనాడు ఇదిగోండి స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో చూసుకున్నట్టయితే 104 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఏ బ్యాంక్స్ నుంచి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కెనరా బ్యాంక్ చూసుకున్నారనుకోండి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5, జనరల్ వాళ్ళకి వచ్చేసి 24. టోటల్ వేకెన్సీ వచ్చేసి 57 వేకెన్సీస్ అనేవి మనకి కెనరా బ్యాంక్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టింగ్ అనేది తెలంగాణలో ఉంటుంది. ఓకేనా? మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ కాబట్టి. ఇదేనండి. మీరు ఈ విధంగా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయండి మీ స్టేట్‌కి సంబంధించి. లేదు నేను వేరే స్టేట్‌కి అప్లై చేస్తున్నాను అంటే, ఆ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చుండాలి. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్టయితే, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఎక్కడుంటుంది? అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరం. స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది ఇన్ని సిటీస్‌లో అయితే ఉంటుంది. ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు అండ్ విశాఖపట్నం ఈ 4 సిటీస్‌లోనే ఉంటుందండి. స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ అయితే ఈ 4 సిటీస్‌లోనే ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకి ఇన్ని సిటీస్‌లో అయితే ఉంటుంది. అలాగే మనకి తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ నెక్స్ట్ వరంగల్. స్టేజ్ 1 వచ్చేసి ఇన్ని సిటీస్‌లో ఇచ్చారు. స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ 3 సిటీస్‌లోనే హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ నెక్స్ట్ కరీంనగర్. ఈ 3 సిటీస్‌లో ఉంటాయి. ఎవ్రీ స్టేట్‌కి వచ్చేసి ఎన్ని సిటీస్‌లో ఉంటాయి, ఎగ్జామ్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి మీరు ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్‌లోని. హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్లైన్‌లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవడానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఫైనల్‌గా నీకైతే చూపిస్తాను. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఉంటుందండి. అది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో రాసి దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైవ్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌లో అప్లై చేస్తే మీ మొబైల్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటో తీసుకోవాలి. లేదు ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తే మీ వెబ్ క్యామ్ యూజ్ చేసుకొని మీరైతే ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నో చేంజెస్ అనేవి ఒక్కసారి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే చేంజ్ చేయడానికైతే అవకాశం అయితే లేదు. రిజిస్ట్రేషన్ అయితే అసలు అవకాశమే లేదండి. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ నేమ్ గాని ఏవైనా తప్పు ఏమైనా ఇచ్చినట్టయితే అవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ మీకు తెలిసిన పాయింట్లే. ప్రతి కామన్‌గా ఇచ్చారు. మీకు ఏంటంటే ఇది నాట్ మోర్ థాన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ఎనీ క్యాండిడేట్. మనం ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పంపించడానికి లేదు. ఓన్లీ 1 ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే మీరు పంపించుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ మెయిల్ ఐడీస్‌తోని డిఫరెంట్ అంటే 2 అప్లై చేస్తారన్నమాట. 2 సార్లు ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు అని చెప్పేసి. అలా లేదండి. అలా ఏమైనా చేసినట్టయితే 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే మీరు ఒకసారి అప్లై చేయండి. అండ్ అప్లై చేస్తున్నప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చాలా కరెక్ట్‌గా ఇవ్వండి. కాల్ లెటర్స్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎటువంటిది మీకేంటంటే హార్డ్ కాపీ అనేది ఏమి పంపించరు. ఏంటంటే మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. రెగ్యులర్‌గా నా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే ఇక్కడ మీరు www.ibps.in ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకున్నట్టయితే అక్కడ మంత్స్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. మనకేంటి ఆగస్ట్‌లో ఉంటదని చెప్పేసి ఉంటుంది. ఆగస్ట్‌లో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అంటే లాస్ట్ టైం నేను ఐబీపీఎస్ కోసం ఇంకో నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! ఆల్రెడీ మీరు దానికి అప్లై చేసినట్టయితే సేమ్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఫోటో, సిగ్నేచర్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత డీటెయిల్స్ మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. అడ్రెస్ ఇవన్నీ. అవి మీరు ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ ఏంటంటే మీరు ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్లోడ్ దగ్గరికి వచ్చేసరికి మీ ఫోటో, సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేశారు కదా! ఇవేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఇవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 5th స్టేజ్‌లో. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మీరేంటంటే పేమెంట్ చేసేస్తే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇంతేనండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.